మనకు అల్టిమేట్ గా సంపాదించవలసింది పరలోకమే కదా. భూమి మీద భక్తి జీవితం కావచ్చు, వాక్యం కోసం మనం పడే శ్రమ కావచ్చు, ఇవన్నీ ఆ పరలోకం కోసమే కదా. ఆ ఒక్క పరలోకాన్ని 99 చేసి ఒక్క విషయంలో తప్పిపోతే దేవుడు పరలోకం ఇస్తాడు అనుకున్నారా? దేవుడు ఎలాంటి వాడు అనమాట, అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితేనే గాని ఉత్తీర్ణునిగా చేసి పరలోకానికి ఫార్వర్డ్ చేయడు, పంపడు. అన్నిట్లో పాస్ అవ్వాలి. ఒకటి ఒక లేకపోతే ఎలా చెప్పండి? కనుక పరలోకం అనేది ఎంత కష్టతరం అంటే, ఏదో పర్లేదులే ప్రభు 9 సబ్జెక్టులు పాస్ అయ్యాను కదా ప్రభు, ఒక్క సబ్జెక్ట్ కదా తప్పిపోయింది, పాస్ చేయ ప్రభు అంటే, సారీ నాయన, నువ్వు ప్రేమ విషయంలో నువ్వు లోపం వచ్చేసింది నాయన, నీకు పంపలేను నాయన నేను పరలోకానికి. ఆ మాట దేవుడు అంటాడండి ఖచ్చితంగా. ఏ విషయంలోనూ మనం తప్పిపోకూడదు. ఎవరి మీద ఒక వ్యక్తి మీద కోపం చేత మనం శాశ్వతమైన పరలోకాన్ని పోగొట్టుకుంటామని చెప్పండి రా, వద్దు. ఏమంటే ప్రపంచం రెండోళ్ళందరూ పోగొట్టుకునేవాడు మనకు అనవసరం. ఇదిగో సత్యానికి స్తంభంగా ఉన్న ఈ సంఘంలో మీరు మాత్రం ఎవరిని పోగొట్టుకోకండి, ముఖ్యంగా పరలోకాన్ని పోగొట్టుకోకండి. ఎవరి మీద ఒక వ్యక్తుల మీద కోపం చేత మీరు దేవుని పరలోకాన్ని పోగొట్టుకోకండి, దూరం చేసుకోకండి. లేదండి మా కోపాలు మేము పెట్టుకుంటామండి, మా ద్వేషాలు మేము ఉంచుకుంటామండి అంటే దేవుడికి మీరు లెక్కప్ప చెప్పుకోవాలి.